Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా మందికి ఎంసెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ నిద్ర పట్టకుండా చేస్తున్న ప్రాసెస్. అసలు ఎందుకు అంత భయపడుతున్నారు? భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనుకున్న కాలేజీలో అనుకున్న బ్రాంచ్లో సీటు రావాలంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పి మరీ అంత భయపడాలంటే అంత అవసరం లేదు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెబ్ ఆప్షన్స్ ఇస్తే చాలు. అసలు ఏంటి ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అసలు ఇంకా చాలా టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు ప్రాసెస్ కోసం తెలుసుకోవాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలో దగ్గర పెట్టుకోవాలి ఎందుకు అనుకుంటున్నారా? చాలా హడావిడైపోద్ది. ఇప్పుడు మీ ఇనిషియల్ పేరు మీ ఆధార్ కార్డులో తప్పున్నా, లేదంటే ఇతర 10th క్లాస్ మెమోలో వేరే ఉన్నా కూడా మీరు వెరిఫికేషన్ టైంలో వెనక్కి వచ్చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి తప్పులు ఏం రాకుండా ఉండాలంటే ముందే అన్ని డాక్యుమెంట్స్ మీరు దగ్గర పెట్టుకోవాలి, అన్ని అప్డేటెడ్ వెర్షన్స్ ఉండాలి. సో అసలు మనకి ఏం కావాలి? ఫస్ట్ మనం ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను కౌన్సిలింగ్కి అటెండ్ అవుతాను అంటూ మీరే ఒక స్లాట్ బుక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కాస్త ఫీజు కట్టాలి. ఓసీ వాళ్ళు అయితే 1200, ఇతర ఓబీసీ వాళ్ళు ఇంకా ఇతర కులాలు అయితే 600 రూపాయలు పే చేయాల్సిన అవసరం ఉంది. సో అది పే చేసిన తర్వాత ఫలానా రోజున ఏవైతే మనకి డేట్స్ ఇస్తూ ఉంటారో వెరిఫికేషన్ కోసం, ఆ డేట్స్లో నేను ఈ టైంకి వస్తానంటూ మీ స్లాట్ మీరే బుక్ చేసుకోవాలి. మనం మొత్తం ప్రాసెస్ గురించి చూద్దాం, 1 by 1 స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభం కావచ్చు? జూన్ లాస్ట్ వీక్న లేదంటే జూలై ఫస్ట్ వీక్న స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకు? జోసా కౌన్సిలింగ్ జూన్లో జరుగుతుంది కాబట్టి, అది 4 phases జరుగుతుంది కాబట్టి ఆ కౌన్సిలింగ్ అయిన తర్వాత మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ అవ్వకుండా గనక ఎంసెట్ కౌన్సిలింగ్ చేస్తే చాలా సీట్లు అనేవి మళ్ళీ ఖాళీ అయిపోతాయి కాబట్టి జోసా కౌన్సిలింగ్ అయిన తర్వాత మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ చేస్తారు. అసలు ఎంసెట్ కౌన్సిలింగ్కి ఎవరు అప్లై చేసుకోవాలి? ఎవరైతే ఇప్పటికే ఎంసెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు, ఇంటర్లో ఎవరైతే 45% సాధించారో వాళ్ళంతా అర్హులే, వాళ్ళంతా ఎంసెట్కి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫై అయిన వాళ్ళు, ఎంసెట్ ర్యాంక్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, ఇప్పటికే నాకు తెలిసి ర్యాంక్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకునే ఉంటారనుకుంటున్నాను. సో అది వాళ్ళు అప్లై చేసుకోవడానికి అప్లికేబుల్. అసలు బ్రీఫ్గా సినాప్సిస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీజు పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత వెబ్ ఆప్షన్స్. మొత్తం ఎంసెట్కి అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఉన్న ప్రాసెస్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలోనే చాలామంది కంగారు అయిపోవడం వల్లే వాళ్ళకి కావాల్సిన కాలేజు, కావాల్సిన స్ట్రీమ్ రాదు. సో వెబ్ ఆప్షన్స్ అనేది హాట్ అని చెప్పొచ్చు. తర్వాత ఏముంటుంది? సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఏదైతే మీరు నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి మీకు ఫలానా కాలేజీలో ఫలానా సీట్ వచ్చిందంటూ మెసేజ్ వస్తుంది. దాని గురించి ఇంకా ఇన్డెప్త్గా చూద్దాం. తర్వాత కాస్త ట్యూషన్ ఫీజు అనేది మనం పే చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? రైట్. ఇప్పటికే చాలామంది మీ సేవా సెంటర్స్లో కానీ ఎంసెట్ వెబ్సైట్లో కానీ ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడి వస్తుంది, మీరు ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ లాగిన్స్ తోటే మనం వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేస్తున్నప్పుడు మళ్ళీ అవి మనకి యూజ్ అవుతాయి. కాబట్టి ఏదైతే పని చేస్తున్న ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. పనికిరాని ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ ఓటీపీల కోసం తిరగడం ఇవన్నీ చేయకండి. ఎందుకంటే క్రెడెన్షియల్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఫిల్లింగ్ అంతవరకు. రైట్. ఇక డేట్ ఆఫ్ బర్త్, మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఏం కావాలి? హాల్ టికెట్ కావాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ కావాలి. ఎస్ఎస్సి సర్టిఫికెట్ అయితే సరిపోతుంది. అలాగే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కూడా కావాలి, లేదంటే దానికి సంబంధించింది ఏదైనా సరిపోతుంది. మొబైల్ నెంబర్ కావాలి, ఈమెయిల్ ఐడి కావాలి, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి. రిజిస్ట్రేషన్ టైంలో మీకు ఫీజు ఆల్రెడీ చెప్పాను. ఓబీసీ వాళ్ళు అయితే 1200 పే చేయాలి, ఎస్సీ ఎస్టీ అయితే 600 పే చేయాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వెరిఫికేషన్. ఎందుకంటే ఇక్కడే చాలామంది ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు ఖాళీ చేతులతో. ఎందుకంటే చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి చాలామంది ఫ్రాడ్ ఉండే అవకాశం ఉందనో లేదంటే ఏదో కారణాలతో అక్కడ ఫిల్టర్ చేస్తడానికి ట్రై చేస్తారు. సో అక్కడ ఫిల్టర్ కాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి డాక్యుమెంట్స్ అనేవి మీరు శ్రద్ధగా దగ్గర పెట్టుకోండి. డాక్యుమెంట్స్ ఏం కావాలి?
అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అప్డేటెడ్ అయి ఉండాలి. మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఆధార్ కార్డ్లో. ఇనీషియల్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా ఇప్పుడే కరెక్షన్ చేసుకోండి. చాలామంది మా ఫాదర్ నేమ్ తప్పుంది, నా స్పెల్లింగ్ తప్పుంది, ఇలాంటివి కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఏది తప్పున్నా ఇప్పుడే మీ సేవ దగ్గరికి వెళ్ళి ఒక 2 గంటలు టైం స్పెండ్ చేస్తే మీ ఆధార్ కార్డ్ అప్డేటెడ్ వెర్షన్ మీకు అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏం కావాలి? స్టడీ సర్టిఫికేట్స్. చాలామంది ఒక క్లాస్ ఒక ఊర్లో, ఇంకొక క్లాస్ ఇంకొక ఊర్లో చదువుతూ ఉంటారు. 6th నుంచి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి. జాగ్రత్తగా ఇవి కూడా గ్యాదర్ చేసుకోండి. ఇంటర్ ఎలాగో స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మనకి దొరుకుతాయి. ఇంటర్ కూడా రకరకాల కాలేజెస్లో చదివారు, ఫస్ట్ ఇయర్ ఒక చోట, సెకండ్ ఇయర్ ఒక చోట చదివాము అంటే ఆ స్టడీ సర్టిఫికేట్స్ కూడా తీసుకుని జాగ్రత్తగా పెట్టండి. రైట్, ఇంకేం కావాలి? బోనాఫైడ్ సర్టిఫికేట్స్. నేను ఆల్రెడీ చెప్పాను, 6th నుంచి 10th వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మీరు 6th నుంచి 10th వరకు ఎక్కడ చదివారు అనే వివరాల కోసం వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మనకి ఇక్కడ రిజర్వేషన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. 7th వరకు 7 క్లాసెస్ వరకు కంటిన్యూగా ఒకే స్టేట్లో చదివితే మనకి ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి ఇలాంటి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఇంకా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ కూడా చాలా అవసరం. మనకి టీసీ ఒక్కటే ఉంటుంది కాబట్టి నో ఇష్యూ. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అయితే కావాలి. అది ఎప్పటి నుంచి అంటే 2025 మార్చ్ తర్వాత నుంచే కావాలి. పాతదైతే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇంకా స్పెషల్ కండిషన్స్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు 40% కంటే ఎక్కువ డిజబిలిటీ ఉంటే కనుక ఆ సర్టిఫికెట్ కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు అనేవి మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, నేను కొన్ని చదువుతాను, అది ఎవరెవరి దగ్గర పెట్టుకోవాలో చెక్ చేసుకోండి. ఎంసెట్ ర్యాంక్ కార్డ్, క్యాస్ట్తో సంబంధం లేదు, అందరి దగ్గర ఉండాలి. హాల్ టికెట్, క్యాస్ట్తో సంబంధం లేదు, అందరి దగ్గర ఉండాలి. ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉండాలి, అప్డేటెడ్ అయి ఉండాలి. మార్క్స్ మెమోలు ఉండాలి, ఇంటర్ మార్క్స్ మెమో ఉండాలి. 6th నుంచి ఇంటర్ వరకు సర్టిఫికేట్స్ ఉండాలి, టీసీ ఉండాలి, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓసీ వాళ్ళకి అవసరం లేదు, మిగిలిన క్యాస్ట్లందరికీ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓసీ వాళ్ళకి మాత్రమే ఉండాలి, అదర్ క్యాస్ట్ వాళ్ళకి అవసరం లేదు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకి అవసరం లేదు, మిగిలిన వాళ్ళకి బీసీఏ నుంచి బీసీఈకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటే మంచిది, లేదంటే అవసరం లేదు. ఇంకా మైనారిటీ కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ వీళ్ళు ఏమైనా స్పెషల్గా సర్టిఫికెట్స్ ఉంటే అవి కనుక ఉండాలి. ఎవరైతే మైనారిటీ సెక్షన్కి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అవసరం. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే పర్టికులర్గా ఇది అందరికీ ఉండదు కాబట్టి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డో వాళ్ళు కనుక ఆ సర్టిఫికెట్స్ మస్ట్ అండ్ షుడ్గా 40% కంటే అబవ్ ఉంటే వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఇంకా స్పోర్ట్స్ కోటా, క్యాప్, ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళకి రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ అనేవి దగ్గర పెట్టుకోండి. మొత్తం ఎన్ని సెట్స్ కావాలి? ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 3 సెట్లు, ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్కి వెళ్దాం. చాయిస్ ఫిల్లింగ్ ఆర్ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ మనం లాగిన్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఇస్తారని చెప్పాను, మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలని కూడా చెప్పాను కాబట్టి మనం లాగిన్ చేస్తాం. మనకి ఏ కాలేజెస్ కావాలి ఇప్పుడే మీరు ఒక ఐడియాకి రావాలి. టాప్ 100 కాలేజెస్ కూడా మీరు ఇప్పటికే రాసుకుని ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్, థర్డ్, ఫోర్త్, అలా ఒక 100 కాలేజెస్, లేదంటే అంత ఓపిక లేకపోతే ఒక 50 కాలేజెస్, లేదు అంతా కూడా ఓపిక లేదు ఒక 40 కాలేజెస్ అయినా మీరు రాసుకోవాలి. మనం వెబ్ ఆప్షన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఒకవేళ ఒక 3000 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మనం అన్ని పెట్టాం కాబట్టి మనకి కూడా అన్ని కాలేజెస్ లేవు కాబట్టి ఒక 100 షార్ట్ లిస్ట్ చేసుకోండి. ఏ బ్రాంచ్ కావాలి? ఇప్పుడు సిబిఐటి కావాలా? సిబిఐటి కాలేజ్లో సిఎస్సి కావాలి, మెకానికల్, ట్రిపుల్ఈ, ఈసీఈ ఏది కావాలి డిసైడ్ చేసుకొని మీరు ఒక స్ట్రక్చర్ అనేది మీరుగా మీ చేతులతో డిజైన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత మన పని ఏంటి? ఒక వారం రోజులు టైం ఇస్తారు వెబ్ ఆప్షన్స్కి, ఎడిటింగ్కి. మీరు సీనియర్స్తో మాట్లాడండి, లేదంటే ఎడ్యునైన్తో మాట్లాడండి. మేము కూడా వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మీకు 3rd phases వరకు మేము హెల్ప్ చేస్తాం. ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి, మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి. మేము 3rd phases వరకు మీకు వెబ్ ఆప్షన్స్కి మేము హెల్ప్ చేస్తాం. సో ఈ ఫ్రీజ్ డేట్ వచ్చేంత వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనం 3 phases వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి, ఆ ర్యాంకు ఏ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, లేదంటే మీకు రకరకాల ప్రిఫరెన్సెస్ ఉంటాయి. నాకు
ఇంటి దగ్గర కావాలి, నాకు కాలేజ్తో పని లేదు, నాకు నచ్చిన బ్రాంచే కావాలి, నాకు బ్రాంచ్ వద్దు, కాలేజ్ వద్దు, క్యాంపస్ అందంగా ఉన్న దాంట్లో కావాలి, నాకు ఇవన్నీ ఏమొద్దు, ఎక్కడో చోటు చేద్దాం, ఇలా రకరకాల ప్రయారిటీస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. సో ఆ ప్రయారిటీస్కి అనుబంధంగా మీరు ఆప్షన్ ఫిల్లింగ్ అనేది చేసుకోండి. ఎడ్యునైన్ని సంప్రదించినా కూడా మేము హెల్ప్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 10,000 లోపు ర్యాంక్ వచ్చింది అనుకోండి. 10,000 లోపు ర్యాంక్ వస్తే ఒక 2,000 లేదంటే 1,000, 9,000 నుంచి మళ్ళీ కిందకి ప్లస్ ఆర్ మైనస్ ఒక 1,000 పెట్టుకోండి. 10,000 ర్యాంక్ అయితే 9,000 నుంచి 11,000 వరకు మీరు వెబ్ ఫిల్లింగ్ అనేది చేయండి. ఈ వెబ్ ఆప్షన్స్లో మనం చేస్తున్నప్పుడు ఇక్కడ 3 ఫేజెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే మన టాప్ ప్రయారిటీస్ వచ్చేయాలి. ఇప్పుడు మీరు ఒక 50 కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, 1 to 50. ఫస్ట్ ఫేజ్లోనే మీకు ఒక 45 కాలేజీలోనే లేదంటే 43 కాలేజీలోనే మీకు సీట్ వచ్చిందనుకోండి. నెక్స్ట్ ఫేజ్లో ఏం చేయాలి? ఈ 50 కాలేజెస్తో మీకు 43 కాలేజీలో సీట్ వచ్చింది కాబట్టి ఈ 50 కాలేజెస్ని ఏం చేయాలంటే ఇంకా 43 మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో అదే లాస్ట్ కాలేజ్. ఎప్పుడు? సెకండ్ వెబ్ ఫిల్లింగ్ టైంకి, సెకండ్ ఫేజ్లో. ఇక్కడ టాప్ నుంచి మళ్ళీ 43 కాలేజెస్, 42 కాలేజెస్ మీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకా రిమైనింగ్ 42 కాలేజ్ మళ్ళీ పెడతాం. 42 కాలేజెస్లో మళ్ళీ ఎక్కడో 22 కాలేజెస్లోనో లేదంటే 32 కాలేజ్లోనో మీకు సీట్ వచ్చింది అనుకోండి. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనం ఏం చేయాలంటే 32 వస్తే కనుక 31 రిమైనింగ్ 31 పైనే పెట్టాలి. కింద పెట్టారంటే ఏ దిక్కుమాలని కాలేజీలోనే మిమ్మల్ని పడేస్తారు. సో మీరు ఎప్పుడైతే బాటమ్ పెట్టేసుకున్నారో దానిపైనే మీ ప్రయారిటీ ఉండాలి తప్ప కిందకు వస్తే మీరు వెళ్ళిపోతారు వేరే కాలేజెస్కి. సో వెబ్ ఫిల్లింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయండి. మీ టాప్ ప్రయారిటీ కాలేజెస్ ఫస్ట్ ఫిల్ చేస్తారు కాబట్టి అది మీకు అలొకేట్ అయితే దాని ముందు కాలేజెసే పెట్టాలి తప్ప దాని కింద కాలేజెస్ అయితే సెకండ్ ఫేజ్లో మీరు పెట్టకండి. సెకండ్ ఫేజ్లో కూడా మీకు సీట్ అలొకేట్ చేస్తే వేరే కాలేజీలో దానిపైనే థర్డ్ ఫిల్లింగ్లో దానిపైన ఉన్న కాలేజీనే పెట్టండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అలొకేట్ చేస్తారు. అలొకేట్ చేసినట్టు ఎలా తెలుస్తుంది? మనకి మెసేజ్ వస్తుంది మన ఫోన్కి. మనం వెబ్సైట్లో చెక్ చేసుకున్నా కూడా అలొకేట్మెంట్ లెటర్ అనేది కనిపిస్తుంది. అండ్ మనం కూడా అవును నేను ఒప్పుకుంటున్నాను, నేను తీసుకుంటాను ఈ సీట్ అంటూ మనం కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత కొంత నామినల్ ట్యూషన్ ఫీజు అనేది మనం కట్టాలి. కాలేజ్ ఫీజు ఒక 1,00,000 రూపాయలు అనుకోండి. ఇప్పుడు మీకు మీ కేటగిరీ బట్టి మీకు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి బీసీఏ నుంచి ఎస్సీ ఎస్టీ వరకు ఈడబ్ల్యూఎస్ కోటాకు కూడా మనకి రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఒక 35,000 రియంబర్స్మెంట్ చేశారనుకోండి. అంటే 1,35,000 తీసేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది మనం ట్యూషన్ ఫీజు అప్పుడే కట్టాలి. మనకి సెకండ్ టైం వేరే మంచి కాలేజీలో సీట్ వచ్చింది, అక్కడ కాలేజ్ ఫీజు వచ్చేసి 1,35,000. మనకి రియంబర్స్మెంట్ 35,000 వస్తుంది కాబట్టి ఆ కాలేజ్ ఫీజు అనేది 1,00,000 రూపాయలుగా ఉంది. ఇప్పటికే మనం 65,000 పే చేసాం, రిమైనింగ్ ఎంత ఇప్పుడు పే చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైం కూడా మనకి మంచి కాలేజ్లో వచ్చింది, దాని ఫీజు 1,50,000 2,00,000 ఉండొచ్చు. సో ఆ కాలేజ్ ఫీజు ఎలా పే చేస్తాం? రియంబర్స్మెంట్ తీసేసి మనం ఇక్కడ ఎంత అయితే సెకండ్ ఫేజ్లో మళ్ళీ పే చేసామో ఆ రిమైనింగ్ ఫీజు పే చేసి మన పేరు పైన సీట్ని బ్లాక్ చేసుకుంటాం. ఓకే, ఈ ఫీజు అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీకు కాలేజ్ అలొకేట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ కాలేజ్ వాళ్ళకే పంపిస్తూ ఉంటారు, దాంతో మనకి ఎలాంటి సంబంధము లేదు. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను బ్రాంచ్ మారాలనుకుంటున్నాను, కాలేజ్ మారాలి అనుకుంటున్నాను అంటే కనుక మీరు కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఎడిటింగ్లు అవన్నీ ఏం చేయడానికి అవకాశం లేదు అంటిల్ అన్లెస్ మనకి ఫ్రీజింగ్ డేట్ క్లోజ్ అయ్యేంత వరకు. ఫ్రీజింగ్ డేట్ క్లోజ్ అవ్వక ముందు మీరు ఎన్ని వేల సార్లు అయినా మీరు ఎడిట్ ఆప్షన్ తోటి మీరు ఎన్నిసార్లు అయినా ఆప్షన్స్ అనేది మార్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఫ్రీజింగ్ డేట్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాలేజ్ పేరుతో సహా అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ట్యూషన్ ఫీజు ఇవన్నీ మనం ఆల్రెడీ పే చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడే. రైట్, ఇంకా నెక్స్ట్ డేట్స్ గురించి అప్రాక్సిమేట్గా డేట్స్ ఇవి, ఎందుకంటే 2024 డేట్స్ ఇవి. డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఉండదు, అంతా ఆన్లైన్లో చేస్తూ ఉంటాం కాబట్టి సర్వర్ కనుక కాస్త ఇబ్బంది పెట్టింది అంటే చాలా టెన్షన్ పడతాం. టెన్షన్ పడ్డామంటే ఇంకా మనకి బ్రెయిన్ సరిగా పనిచేయదు, ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటూ వెళ్తాం. సో అందుకే 1 మంత్ ముందే, ఎందుకంటే మీరు 2 సంవత్సరాలు చదువుతారు, ఎంసెట్ కోసం ఎంతో అసలు హాలిడేస్ అన్ని పక్కన పెట్టి చదువుకుంటూ ఉంటారు, ఇంత కష్టపడ్డింది ఎందుకు? సో ఒక్క ఆప్షన్ తోటి మనం ఇంత కష్టాన్ని వృధా చేసుకోలేము కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు జాగ్రత్తగా పెట్టండి. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? ఫస్ట్ ఫిల్లింగ్కి బేసిక్ ఇన్ఫర్మేషనే ఫిల్ చేస్తాం రిజిస్ట్రేషన్ రోజు, దానికి పేమెంట్కి మనకి ఒక 8 రోజులు అయితే టైం ఇస్తారు. నెక్స్ట్ వెరిఫికేషన్కి కూడా ఒక వారం రోజులు టైం ఉంటుంది. మనమే డేట్స్ అన్ని ఫిక్స్ చేసుకుంటాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని టైంని అయితే మిస్ చేయకండి, ఎందుకంటే ఒక్కసారి మిస్ చేశారంటే మళ్ళీ మిమ్మల్ని ఎవరిని బొట్టు పెట్టి పిలవరు.
ఓకేనా. ఇంకా వెబ్ ఆప్షన్స్ కూడా ఒక 8 days 7 days మీకు టైం ఇస్తారు. ఫైనల్ డేట్కి వచ్చేసేసరికి ఇంకా ఫ్రీజింగ్ ఆప్షన్ వచ్చిందంటే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోని మార్చుకోలేరు. ఈ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మీ సీనియర్ సహాయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే నాకు తెలిసి ఇప్పటికే మీరు మాట్లాడాలి, అసలు ఏంటి సిలబస్ ఏంటి, ఏ బ్రాంచ్ బాగుంటుంది, మీకు గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టమా, ప్రైవేట్ జాబ్ అంటే ఇష్టమా, దాన్ని బేస్ చేసుకుని, లేదంటే మీ ఫైనాన్షియల్ కండిషన్ బేస్ చేసుకుని, మీ పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుని మీరు బీటెక్ చేయాలా, లేదంటే డిగ్రీ చేయాలా, లేదంటే సివిల్స్ రాయాలా డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి ఎంసెట్టే రాసాం, సో మేము బీటెక్ చేయాలనుకుంటున్నామంటే బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, దేనికి ఫ్యూచర్ ఉంది, ఇప్పటికీ మీరు సీనియర్స్తో మాట్లాడండి, తప్పేం లేదు. ఇంకా ట్యూషన్ ఫీజు అది పే చేసేసిన తర్వాత మనం ఫిజికల్గా కాలేజ్కి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇవన్నీ అనౌన్స్ చేస్తారు, అక్కడ కూడా మనకి 1 or 2 days మనకి టైం ఇస్తారు. కాలేజ్ వాళ్ళే ఇంకా మీరు ఎప్పుడు కాలేజ్కి రావాలి ఏంటి అనేది వాళ్ళే అప్డేట్ చేస్తారు. మనం ఆల్రెడీ ఫీజు పే చేసాం కాబట్టి ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం ఉండదు. మినిమం అంటే ఎగ్జామ్ ఫీజు, లైబ్రరీ ఫీజు, ఇలా చిన్న చిన్న ఫీజెస్ తప్ప ట్యూషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. చాలా మొత్తం ఈ ప్రాసెస్లో ఇంపార్టెంట్ ఏంటి, మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి. ఓకేనా. డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 3 సెట్లు జిరాక్స్లు పెట్టుకోండి. అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే వాళ్ళు ఏ క్షణమైనా నోటిఫికేషన్ రిలీజ్ చేశారనుకోండి, మళ్ళీ మనం కంగారు అయిపోతాం. ఓకే. ఆప్షన్స్ ఫ్రీజ్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెంట్గా ఈ కాలేజ్లో నాకు ఈ ఆప్షన్ కావాలి, ఫలానా కాలేజ్లో ఈ ఆప్షన్ కావాలంటూ ధైర్యంగా కాన్ఫిడెంట్గా పెట్టుకోండి. ఓకేనా. 2024 టీజీ ఎంసెట్ నోటిఫికేషన్ కూడా చూద్దాం. దీనికి సంబంధించి వెబ్ ఫిల్లింగ్ ఎలా ఉంది అవన్నీ కూడా చెక్ చేద్దాం. ఒకసారి నేను 2024కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి డేట్స్ ఎలా ఇచ్చారో చూడండి. మీకు 8 days 1 week 2 days 1 day ఆప్షన్ మాత్రమే ఇచ్చారు కాబట్టి కేర్ఫుల్గా మీరు అప్లికేషన్ అనేది పెట్టండి. నేను వెళ్ళను, మా పేరెంట్స్నో లేదంటే మా బ్రదర్నో లేదంటే సూపర్ సీనియర్ వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నేను వాళ్ళని పంపిస్తాను వెబ్ కౌన్సిలింగ్కి వెరిఫికేషన్కి, నేను వెళ్ళను అనకండి. మీరే ఫిజికల్గా ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక చెప్పాను, ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉన్నారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, లేదంటే స్పోర్ట్స్ కేటగిరీ కానీ, క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, ఏఎన్జీ ఆంగ్లో ఇండియన్స్ కానీ, వీళ్ళందరికీ పర్టికులర్ డేట్స్ ఇస్తూ ఉంటారు. ఆ కౌన్సిలింగ్ కూడా మా సబ్ ట్యాంక్లో ఉంటుందని చెప్తున్నారు. మరి మీకు ఎక్కడ ఉండే అవకాశం ఉందో నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను, ఎందుకంటే వీళ్ళందరూ స్పెషల్ కేటగిరీ కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు మీ క్రెడెన్షియల్స్ అనేవి కాలేజ్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కాలేజ్నే ఫస్ట్ ప్రయారిటీగా పెట్టేస్తూ ఉంటారు. అవసరమైతే మొత్తం వెబ్ ఫిల్లింగ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజెస్లో కూడా వాళ్ళ కాలేజ్లో ఉన్న అన్ని బ్రాంచెస్కి మీరు పెట్టుకున్నట్టు పెడుతూ ఉంటారు. కేవలం ఒక 10 ఉంటే 10 బ్రాంచ్లకు పెట్టేసి వదిలేస్తారు. సో కాలేజ్కి ఎప్పుడు మీరు క్రెడెన్షియల్స్ ఇవ్వకండి. మాలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరకు వస్తే మేము వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి 1 2 3 ఫేజెస్ వరకు మీకు హెల్ప్ చేస్తాం. ఫైనల్ డెసిషన్ మీరే తీసుకోవచ్చు కూడా. మీరు స్లాట్ బుకింగ్ అనేది తొందరగా చేసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీది ఇప్పుడు కూకట్పల్లి అనుకోండి, కూకట్పల్లిలో అసలు ఉండవు, కానీ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. కూకట్పల్లిలో వెరిఫికేషన్కి సెంటర్స్ ఫిల్ అయిపోతే మీరు ఉప్పల్కి వెళ్ళి ఫిల్ చేసుకోవాలి, మళ్ళీ ఉప్పల్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దగ్గరలో ఉన్న వాటిని ఫస్ట్ ప్రయారిటీగా మీరు పెట్టేసుకోండి, సో తొందరగా కూడా అయిపోతుంది. 2024 అడ్మిషన్స్కి సంబంధించి మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. మొత్తం క్యాండిడేట్స్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన వాళ్ళు ఒక 96,283 మంది ఉంటే సీట్స్ ఎంతమందికి వచ్చాయో తెలుసా? 75,200 మందికి, సుమారు 20,000 మందికి అసలు అలొకేషనే లేదు. మరంతా వీళ్ళంతా ఎలా వెళ్తూ ఉంటారు, ఎక్కడ మిస్ అయిపోతుంటారు? 1 డాక్యుమెంట్స్ దగ్గర, 2 వెబ్ ఆప్షన్స్ దగ్గర వీళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు, తప్పులు పెడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి అలొకేషనే లేదు. సో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, జాగ్రత్తగా ఇప్పటి నుంచే డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ అనేది మీకు ఎప్పుడు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఏమైనా ఈ ప్రాసెస్లో మీకు డౌట్స్ వస్తే మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.